హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. మరి పార్థుని భాను ఆట పట్టించిందా? పాము పాము అనగానే ఒక్కసారిగా బురదలో మరి పార్థు పడిపోయాడా? ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మరి నవ్వుకుంటుండగా అకస్మాత్తుగా ఏం జరిగింది? ఇంకా పార్థు భానులు మరి ఈ సీతారాముల కళ్యాణంలో ఇద్దరు జాతకాలు ఒకటవ్వాలని, వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా రాత్రి అవ్వగానే భాను పుస్తకాలన్నీ మంచం మీద పెట్టుకుని నీట్ ఎగ్జామ్ రాయడానికి కోసమని ప్రిపేర్ అవుతూ ఉంటుంది. పక్కన వసు కూడా కూర్చుంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళమ్మ ప్రమీల వచ్చి, అమ్మ అన్నం వేడిగా ఉంది, చల్లారిపోకముందే తినేసేయండి, వడ్డించేస్తాను అనేసరికి ఇంకా అప్పుడే బాగా తాగేసి మళ్ళా వస్తాడు కోటి. ఇంకా తల్లి, నా కొడుకు అలసిపోయి వచ్చాడు, వాడికి 2 గుడ్లు ఆమ్లెట్ వేసి వడ్డించు ప్రమీల అనగానే మనవరాలు వసు అంటుంది, గుడ్లు నువ్వు పెడతావా? ఎక్కడున్నాయి గుడ్లు? లేవు కదా అని చెప్పి అంటుంది. కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా కుమారి. ఇదిలా ఉండగా, అయినా ఏంటయ్యా, నిన్నే కదా అక్కడ జరిగినది, మొత్తం ఇల్లంతా తగలబెట్టేసావుగా తాగుడులో, మళ్ళా తాగేసి పద్దాకా వస్తున్నావు. ఎదిగిన ఆడపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నావా? చెప్పిన 10 గంటలు కాలేదు, పట్టుమని గంట కాకపోయినా నువ్వు విచ్చలవిడిగా తాగేసి వస్తున్నావు. అదేం జన్మ? అసలు నీది ఒక జన్మేనా? నువ్వు ఒక తండ్రివేనా అని చెప్పి తిడుతుంటే, ఏయ్ ఏంటే నా కొడుకుని ఆడిపోసుకుంటున్నావు, వాడేం చేశాడు? తాగాడు, తప్పేముంది అని చెప్పి తల్లి వెనకేసుకొస్తూ ఉంటుంది. ఏంటి, తాగడం తప్పు కాదా? అసలు ఎందుకు అలసిపోయాడు? ఏం కష్టపడ్డాడు? కూలీకి వెళ్ళాడా? పొలం పనికి వెళ్ళాడా? ఏం చేయను, వయసు పెరగంగానే సంబడం కాదు, ఏట్లో పెట్టా గోట్లో పెట్టా అని చెప్పేసి బాగా అడుగుతుంది ప్రమీల. ఇదిగో ఏంటే నోరు లేస్తుంది, అయినా నువ్వేంటి కూతుర్ని చదివిస్తున్నావు? పెద్ద పెద్ద సంబంధాలు వస్తాయనుకుంటున్నావా? పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి చదివిస్తున్నావు. చదివితే ఊరుకోను. ఆహా, అందుకేనా పుస్తకాలు తీసుకెళ్ళి అమ్మేసి తాగేశావు? అవునే, అందుకే తాగేశాను. మళ్ళీ ఈ పుస్తకాలు ఇక్కడ కనిపిస్తున్నాయేంటి? మళ్ళా చదువుతుందా ఏంటి? అస్సలు చదివితే ఊరుకోను, ఈ పుస్తకాలు మళ్ళీ ఇవ్వండి అని చెప్పి పుస్తకాలని లాక్కుంటూ ఉండగా ఇంకా నలుగురు ఆ పుస్తకాల కోసం కుస్తీ పడుతూ ఉంటారు. ఇంకా బాగా ప్రమీలకి కోపం వస్తుంది. వదిలయ్యా, వదులు అని చెప్పి అనగానే ఇంకా భాను ఆ బుక్స్ తీసుకుని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా చదివితే ఊరుకోను, మళ్ళా నా కంట చదివినట్టుగా కనిపిస్తేనా అనేసరికి, ఆగరా ఆగు నువ్వు అని చెప్పి, ఎక్కడికి పోతాయిరా ఆ బుక్స్, మళ్ళీ మన దగ్గరికే వస్తాయి, మళ్ళీ నీకే ఇస్తానుగా, నువ్వు ఇప్పుడు వెళ్తే వెళ్ళిందిలే, నువ్వు తాగేసి మళ్ళీ కడుపు నిండా తాగేసిరా, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళు అని చెప్పి కొడుకుకి మళ్ళీ డబ్బులు ఇస్తుంది కుమారి ముసలమ్మ. ఇంకా గుక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది భానుమతి. అమ్మా, నాన్న నన్ను చదువుకొనిచ్చేలాగా లేడమ్మా, నాకు అంతకుముందు బుక్స్ అమ్మేశాడు, ఇప్పుడు ఈ బుక్స్ కూడా లాక్కెళ్ళిపోతున్నాడు. నేను బాగా చదువుకుని నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్ అయ్యి ఈ కుటుంబాన్ని చూడాలి అనుకుంటున్నాను, నా కలగా మిగిలిపోవాలని చూస్తున్నాడు నాన్న అని చెప్పేసి ఏడుస్తుంది. అయినా నువ్వేం పట్టించుకోకమ్మా, మీ నాన్నని నేను చూసుకుంటాను కదా, ఇవన్నీ వదిలేసి నువ్వు ప్రశాంతంగా చదువుకో, ఆ ఎగ్జామ్ మీద నీ మనసంతా లగ్నం చేయి, ఏదైనా నేను చూసుకుంటాను అనగానే భానుమతి అనుకుంటుంది, అవును, ఎవరు ఎదురొచ్చినా ఎన్ని చేసినా నా చదువుని మాత్రం ఆపను, చదివే తీరుతాను, ఇవాళ నుంచి అదే ధ్యేయంగా పెట్టుకుంటాను అని చెప్పేసి కన్నీళ్లు తుడుచుకుని ఇంకా రామ్మ భోంచేద్దాం అని చెప్పేసి భోజనానికి వెళ్ళిపోతారు. ఇంకా ఇదిలా ఉండగా మరి బలరాం ఇంట్లో అందరూ కూడా సీతారాముల కళ్యాణం కోసం మధురపూడి వెళ్ళాలని చెప్పి మరి ఆ విషయం మాట్లాడుతూ ఉండగా ఇంకా శాంభవికి అర్థమైపోతుంది, శక్తికి అర్థమైపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా నా కూతురికి ఈ పార్థుతో పెళ్ళయ్యే అవకాశం కనిపించట్లేదు. ఇప్పుడు సీతారాముల కళ్యాణం అని ఆ ఊరికి వెళ్తారు, అక్కడ ఏదో ఒక సంబంధం దొరుకుతుంది, పెళ్లి చేస్తారు. అప్పుడు నాకున్న ఇంట్లో మొత్తం
పుట్టిల్లు అనే ఆస్కారం కూడా పోతుంది. ఇప్పుడే నేను మెలిక పెట్టాలి అని చెప్పేసి ఇంకా బ్యాగ్ తీసుకుని, కూతురు భువనాన్ని తీసుకుని వాళ్ళందరి ముందు నుంచి, అమ్మా నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బయలుదేరుతుంది. ఏంటమ్మా అని చెప్పేసి ఇంకా బలరాం అడుగుతాడు. నిన్ను తక్కువ చేస్తున్నది ఎవరు అని చెప్పి అడగంగానే, నువ్వే అన్నయ్య. నేనా? ఏం చేశానమ్మా? అదే తక్కువ చేయడం అంటే, నా కూతుర్ని ఇంట్లో ఉంచుకుని పెళ్ళికి సంబంధాలు బయట చూస్తుంటే నలుగురు జనాలు ఏమనుకుంటారన్నయ్య? నా కూతురు ఏమైనా తప్పు చేసిందేమో, అందుకే సొంత వాళ్ళే పెళ్లి చేసుకోవట్లేదని చెప్పి అనుకుంటారు. కానీ మీరు మాత్రం ఇప్పుడు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి బయట సంబంధాలు వెతుకుతున్నారు. పుట్టిల్లు అనే ఆ ఒక్క అవకాశం కూడా నాకు చేజారిపోతుంది. అంత మాత్రానికి ఎందుకన్నయ్య ఇక్కడ నేను ఉండాలి? అందుకే దూరంగా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. చూడమ్మా, నీకు ఏ అన్యాయం జరగదు. నీ కూతుర్ని నా కూతురు అనుకుంటాను. నువ్వు ఎక్కడన్నా సంబంధం చూడు. ఇదే మంచి సంబంధం అని నీకు అనిపిస్తే కాళ్ళు కడిగి నేను శారద కన్యాదానం చేస్తాం నీ కూతురికి అని చెప్పి అనంగానే, వద్దన్నయ్య, నా కూతురికి తగ్గ సంబంధం నేను చూసుకుంటాను. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరిపోతూ ఉంటుంది. ఇంక అప్పుడే పార్దు, ఆగత్తయ్య అని చెప్పేసి వచ్చి, చూడండి అత్తయ్య, ఫస్ట్ నుంచి భువన నేను ఒకే చోట పెరిగాం. అది నాకంటే చాలా చిన్నది. దాన్ని ఎత్తుకుని పెంచినట్టు పెంచాను. అది నాకు వరుసకి మరదలైనా కానీ ఏ రోజు నాకు మరదల్లాగా కనిపించలేదు. అందుకే దాన్ని పెళ్లి చేసుకోవాలని నాకు మనసుకు అంగీకరించలేకపోతున్నాను. అంతే తప్ప ఇంకేం లేదత్తయ్య అని చెప్పి అనంగానే, ఇంకా వాళ్ళ వాళ్ళ అమ్మొచ్చి, నానమ్మొచ్చి, అవునే శక్తి, నిజమే. వాడి మనసులో లేనిది మనం బలవంతంగా రుద్దలేం కదా! నిజంగానే బలరాం అన్నట్టు నీ కూతురికి మంచి సంబంధం చూద్దాం అని చెప్పేసి అంటుంది. ఇంకా బలరాం కూడా నా కొడుకు మనసులో లేనిది నేను ఏది చెయ్యను అని ఖరాఖండిగా చెప్తాడు. ఇంకా రేపటికి అందరూ మధురపూడి వెళ్ళటానికి సీతారాముల కళ్యాణానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి అనంగానే, నేను రానన్నయ్య అని చెప్పేసి అంటుంది శక్తి. ఇంకా కోపంతో, శారద, ఎవరు వచ్చినా రాకపోయినా నా కొడుకు కళ్యాణం కోసం జరుగుతున్న మహత్ కార్యక్రమం ఇది. మనం వెళ్ళి తీరాలి. అన్నీ ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పంగానే సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే వాళ్ళమ్మ, ఎక్కడికి వెళ్ళేదే? పద, ఇంతమందిని వదులుకుని ఎక్కడ బతుకుతావు? అరే సూరి, బ్యాగులు తీసి లోపల పెట్టు అని చెప్పి అనంగానే సూరి ఇంకా బ్యాగులు తీసుకుని లోపల పెడతాడు. ఇంకా మర్నాడే బలరాము బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ కొడుకుకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే, ఏ చదువు లేని వాడిని పెళ్ళి ఎలా చేస్తామనుకుంటున్నావు? కనీసం కొంచెమైనా చదువుకోవాలి కదా ఇప్పుడున్న తరానికి అని చెప్పేసి పెళ్లి చూపుల్లో పార్థుకి అవమానం జరుగుతుంది కదా! ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే శారద కాఫీ తీసుకుని వస్తుంది. ఇంకా కాఫీ ఇచ్చి అక్కడే నించుంటుంది. ఏంటి శారద, ఏమన్నా మాట్లాడాలా అని చెప్పి అడుగుతాడు బలరాం. అవునండి, పార్థు పెళ్లి విషయమే అని చెప్పేసి అంటుంది. పార్థు పెళ్లి విషయమా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే మన స్థాయిలో ఉన్నవాళ్ళు, ఇప్పటి వరకు పార్థు వయసులో ఉన్నవాళ్ళు చదువు లేకుండా ఎవ్వరూ ఉండరండి. అందరూ బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి చదువులేని అమ్మాయిని చేద్దాం అనుకోవటం కంటే చదువుకున్న అమ్మాయిని చేద్దాం అనుకోవటమే మనకు దొరుకుతుందేమో అనుకుంటున్నాను అనంగానే, మర్చిపోయావా అని చెప్పేసి అంటాడు. గతంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుని, లేదు, చదువుతో పాటు సంస్కారం లేకపోతే నా కొడుకు బాధపడతాడు. రేపు చదువుకున్న అమ్మాయి వచ్చి నా కొడుకుని బాధ పెడుతూ ఉంటే, తను తక్కువ చేస్తూ ఉంటే నా మనసు అంగీకరించలేదు. ఏదో ఒకటి, ఈ కళ్యాణం కోసం వెళ్తున్నాం కదా శారదా, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే వాళ్ళ తమ్ముడిని పిలిచి, అరే కృష్ణ, రేపు మన ప్రయాణానికి అన్నీ సర్వం సిద్ధం చెయ్యి అని చెప్పేసి అంటాడు. సరే అన్నయ్య అని చెప్పేసి ఇంకా మర్నాడే మధురపూడి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంకా అందరూ కూడా కార్లలో బయలుదేరుతూ ఉంటారు. మధురపూడిలో మరి బలరాం యొక్క పిన్ని, బాబాయ్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఆ ఊరిలో పొలాలు అన్నీ చూసుకుంటూ ఊరికి పెద్ద రైతులుగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఇంకా వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారులో బయలుదేరుతారు. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రయాణం సాగుతూ ఉంటుంది. మధురపూడిలో ఉన్న పొలాలన్నీ చూసి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇంకా అప్పుడే సూరి, పార్థు ఒక జీప్లో వస్తూ ఉండగా
ఆ పొలాలను చూసిన వెంటనే ఒక్కసారిగా మరి పార్థుకి భాను గుర్తుకొచ్చేస్తుంది. ఎందుకంటే తన మొదటి పరిచయంలోనే పొలం గట్టులో నుంచి ఆగండి, ఆగండి అనుకుంటూ బయలుదేరొస్తుంది కదా! అది చూసి పొలం గట్టు చూడంగానే మరి బావ అని పిలవటం ఇవన్నీ గుర్తుకు రావడంతో నవ్వుతూ ఉంటాడు. ఏంటి పార్థు, పొలం గట్లు చూసిన వెంటనే ఏం గుర్తుకొచ్చింది? అదే, ఈ పొలం అంతా చాలా బావుంది. పల్లెటూరు నచ్చింది. ఎప్పుడూ ఇలా చూడలేదు అని చెప్పి అనంగానే, ఏముంది పార్థు, ఈ ఊరే నీ అత్తగారి ఊరయ్యిందనుకో, త్వరలోనే ప్రతిసారి పండగలకి పిలుస్తారు కాబట్టి నువ్విక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు, నీ ఆనందం తీరొచ్చు అనంగానే, ఈ పొలాలన్నీ మనవే పార్థు, కౌలుకిచ్చేశారు అని చెప్తాడు. అది కాదు అది కాదు నాకు తను గుర్తొచ్చింది బసమ్మాయి అని చెప్పేసి ఓహో! బసమ్మాయిని మర్చిపోలేకపోతున్నావన్నమాట అని చెప్పేసి అంటాడు. అయినా ఈ పొలాలు చాలా బాగున్నాయి బావ, ఇక్కడ దిగి కాసేపు చూద్దామా అని చెప్పేసి అనంగానే, సరే సరే పద అని చెప్పేసి జీప్ అక్కడ ఆపితే అప్పుడే బలరాం కూడా కారు ఆపి, ఏంటి నాన్న ఇక్కడెందుకు ఆగారు అని చెప్పి అంటాడు. నాన్న, ఈ పొలాలన్నీ చూడటానికి చాలా ఆనందంగా ఉన్నాయి, అందుకే కాసేపు చూసుకుని వస్తాం, మీరు బయలుదేరి వెళ్ళండి అనంగానే, అరే సూరి, వీడు జాగ్రత్త, పొలాల్లో పాములు పుట్రలు ఉంటాయి అని చెప్పి అనంగానే, సరే బావ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే వీళ్ళిద్దరూ పొలం అంతా తిరుగుతూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా అందరూ ఇంకా బలరాం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే పిన్ని, బాబాయ్, విశ్వం అందరూ బయటకొస్తారు. రావడంతోనే సాదరంగా ఆహ్వానం పలుకుతారు. అందరూ దిగి ఇంకా ఒక్కొక్కళ్ళు రండిరా అందరూ లోపలికొచ్చి కూర్చోండి అని చెప్పి పిల్లలు, పెద్దలు అందరూ లోపలికి వెళ్ళంగానే ఇంకా శక్తి, భువన మాత్రం బాగా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈ ఊర్లో ఏ అమ్మాయి సెట్ అయిపోతుందానని చాలా టెన్షన్‌గా చూస్తూ ఉంటారు. అదే సమయంలో ఇంకా అందరికీ లక్ష్మి పనమ్మాయితో మంచినీళ్ళన్నీ ఇప్పించి ఈ మాట, ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఇంకా బలరాం వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్నితో చెప్తుంది. నా మనవడు పార్థుకి ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వట్లేదు, కళ్యాణం చేయించమని చెప్పి అన్నారు. ఈ కళ్యాణం జరిగే టైం కల్లా పార్థుకి సంబంధం సెట్ అయిపోవాలమ్మా, అదే కోరుకుంటున్నాను. అక్క, నువ్వేం కంగారు పడకు, వాడికేం తక్కువ, కళ్యాణానికి చాలామంది ఊర్లో అమ్మాయిలు వస్తారు, మనం వాడికి తగ్గ అమ్మాయిని నేను చూసి పెడతాను, పెళ్ళి చేసే బాధ్యత నాది, అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకండి అని చెప్పేసి అంటూ ఉంటే, వాడిదేనే నాకు భయం అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా భువన వాళ్ళ అమ్మని చూడమ్మా, పెళ్లి సంబంధం ఓకే చేసుకుంటారంట అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా మరి పొలం గట్లో తిరుగుతూ ఉంటే అప్పుడే మరి భాను ఒక పాముని పిల్లలందరూ కలిసి పాముని కొట్టబోతూ ఉంటే, అరే అరే ఆగండ్రా, అలా కొట్టకూడదురా, పొలం గట్లలో పాములుంటే మంచిది, అవి ఎలుకల్ని తింటాయి, పొలం నాశనం కాకుండా ఉంటుంది, ఆగండి అని చెప్పి, ఈ పాముని మరి ఎలా అక్క, మనుషుల మీదకి వస్తే మనకి ప్రమాదం కదా అని చెప్పేసి అంటారు. అది ఏం కాకుండా నేను చూస్తానుండు అని చెప్పి కర్ర పెట్టి నెమ్మదిగా పాముని పొలాల్లోకి పంపించేస్తుంది. అమ్మయ్య, వెళ్ళిపోయింది, ఇంకెటువంటి ప్రమాదము లేదు అనుకునే లోపల అదంతా చూసి ఆశ్చర్యపోతాడు పార్థు. అసలు పామంటే నాకు చచ్చేంత భయం, పాము కాటేస్తే పై ప్రాణాలు పైనే పోతాయి, అలాంటిది బస్సమ్మాయికి అసలు భయమే లేదు అంటే ఈ అమ్మాయి ఎంత ధైర్యంగా పాముని పంపించింది, మనం పిరికిగా ఉంటే అస్సలు బాగోదు అని చెప్పేసి సూరి కూడా అంటాడు. సరే అని చెప్పి అక్కడికి దగ్గరికి వెళ్ళంగానే ఇంకా భాను ఆశ్చర్యపోతుంది. బసబ్బాయి, మీరేంటిక్కడ అనంగానే, బసమ్మాయి నువ్వేంటిక్కడ అని చెప్పి ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. అసలు నేను ఏం చేశానంటే అని చెప్పి చెప్పబోతుంటే వాళ్ళ చెల్లి వసు, అమ్మో అమ్మ మగవాళ్ళతో మాట్లాడితే అస్సలు ఊరుకోదు, పదక్క అని చెప్పి చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది. ఆగవే చెల్లి, ఒకసారి మాట్లాడతాను, ఆగు ఆగు అని చెప్పేసి అంటూ ఉంటే పట్టించుకోకుండా లాక్కెళ్ళిపోతూ ఉంటే ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏంటి బావా, ఈ ఊర్లో ఈ బసమ్మాయిది కూడా ఈ ఊరిలాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా అనుకుంటూ ఉండగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వసు, భాను ఇద్దరు పాల క్యాన్లు తీసుకుని మరి అక్కడికి పొలం గట్టుకొస్తారు. అప్పుడే ఇంకా పొలం గట్టుల దగ్గర ఉన్న వీళ్ళిద్దరిని చూసి, వాళ్ళిద్దరిని ఒక ఆట ఆడిపిద్దామా అని చెప్పేసి అంటుంది భాను. వాళ్ళకి పామంటే చచ్చేంత భయంలాగా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇంకా ఒకసారి ఆట పట్టిద్దాముండు అని చెప్పి ఇంకా వస్తూ ఉంటే, అమ్మో పాము పాము అని చెప్పి గట్టిగా అరుస్తుంది భాను.
వాళ్ళ చెల్లి కూడా. ఇంకా పామా అని చెప్పేసి వెంటనే నడక అదుపు తప్పుకోలేక పొలం గట్టు మీద నుంచి చేలోకి పడిపోయి అక్కడ ఉన్న నీళ్ళు, బురద అంతా కూడా అంటుకుపోతుంది పార్థుకి. ఇంకా వెంటనే సూర్య కూడా దాంట్లోనే పడతాడు. ఇంకా వీళ్ళిద్దరూ అలా పడేసరికి దగ్గరకొచ్చి ఇలా చూస్తూ ఉంటుంది. తనలా చూడంగానే చాలా నవ్వొస్తుంది మరి పార్థుకి. ఇంకా వెంటనే ఈ అమ్మాయి ఆట పట్టించిన విధానం చూసి చాలా కోపం రాకుండా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకా మీకు ఈ బురద కడుక్కోవడానికి రండి చూపిస్తానని చెప్పి పొలంలో ఉన్న వాటర్ గొట్టాల దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా తను ఆ బురదనంతా కడుక్కుంటూ ఉంటాడు. స్నానం చేస్తూ ఉంటాడు. ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.